పట్టుకుని రోజున చూడు ఎంత ఆగమించారు. దివంగత నేత మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ ప్రతిష్టాపనలో నెలకొన్న వివాదాన్ని ఈ కాంగ్రెస్ దుష్టచర్యను ఈరోజు నిరూపించింది. ఏదైతే దుర్బుద్ధిని, ప్రజాభిమానాన్ని చూరగొన్న నేత విగ్రహాన్ని చూసి భయపడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, స్థానిక శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి గారు వీరి యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కనీస నీడను కూడా, బతుకున్నప్పుడు నీడను చూస్తేనే భయపడే వీరు మరణించినా కూడా తన ప్రతిరూపాన్ని చూసి కూడా భయపడుకుంటూ ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే 1000 మంది పోలీసులు, అంటే ఒక 1500, సుమారు 1500 మంది పోలీసులు నర్సంపేట నియోజకవర్గంలో పట్టణంలో కంప్లీట్ నిర్బంధించి, రాత్రి నుండి నిర్బంధించి విగ్రహాన్ని మొత్తం తొలగించి, ఆనవాళ్ళు కూడా లేకుండా గడ్డితో సహా కూడా ఈరోజు తొలగించడం జరిగింది. కనీసం ఆ ప్రధాన రోడ్డు ఏదైతే నర్సంపేట నుండి పాకాల వైపు కొత్తగూడ వయా భద్రాచలం వెళ్ళే ప్రధాన రోడ్డు ఏమిటి, ఒక వెహికల్ కూడా వెళ్ళనివ్వకుండా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఈరోజు నిర్వర్తించుకుంటూ ఈరోజు ఎంత ఉక్కుపాదంతో పోలీసు వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీ మీద, పెద్ద అభిమానుల మీద జరుగుతుందో మీరు చూడండి. ఎంతో మంది వందల పదుల సంఖ్యలో ఈరోజు ఎక్కడెక్కడ మా వాళ్ళు ఉన్నారో తెలియదు, ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతూ ఉందో తెలియదు. ఎందుకు ఇదంతా? ఎందుకు? సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజాభిమానాన్ని చూరగొనడమే ఆయన చేసిన నేరమా పాపమా? ఓ పక్క ప్రజల మనస్సులు గెలిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకాల మృత్యువాత పడితే తట్టుకోలేని లక్షలాది గుండెలు ఘోషించి కన్నీరు కార్చి ఈరోజు అయ్యో సుధన్న నువ్వు ఉంటే నర్సంపేట ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఒక మాట మీకు గుర్తు చేస్తున్నా అండి. ఏదైతే పార్టీలు అనేది పార్టీ వరకే కావచ్చు, కానీ ఈ రోజు కాంగ్రెస్ ఓటేసిన, కాంగ్రెస్ కరడు కట్టిన మానవత్వం ఉన్న వ్యక్తులు కూడా అయ్యో సుదర్శన్ రెడ్డి విషయంలో ఇంత దేవుడు అన్యాయం చేసిండని అంటూ ఉన్నారు. రెండోది విగ్రహాన్ని తొలగించే ప్రకంలో ఆ పరంపరలో ఇంత దారుణంగా ఉంటుందా మా పార్టీది, మా ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా కాంగ్రెస్ పెట్టి నాయకులే ఈరోజు వ్యక్తం చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. చూడండి, మీరు ఎంత నిర్బంధం ఉన్నా కూడా ప్రేమ ఉంటే ఏమైనా చేసుకోండి అన్నట్టు చెప్పి కూడా ఇలా మా క్యాడరు మీరు 283 పోలింగ్ బూతుల పరిధిలో ఉన్న 2,40,000 ఓటర్లను ప్రభావితం చేసే రీతిలో నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట పట్టణం 6 మండలాల పరిధిలో కూడా ప్రజలు ఉద్దండులుగా ఈ రోజు బయటకెక్కి రోడ్డెక్కి వాళ్ళ నిరసన గళాన్ని, విగ్రహ తొలగింపు, ఈ దుష్ట చర్యను ఏదైతే పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ ఎక్కడైతే డైరెక్షన్ హైదరాబాద్ నుండి, వరంగల్ నుండి అక్కడ రిమోట్ పెట్టి ఇక్కడి నుంచి నడిపిస్తున్న ఈ యొక్క పెత్తందారి ఈ కాంగ్రెస్ వ్యవస్థకు ఈ రోజు బలైపోతున్న విగ్రహాన్ని తట్టుకోలేక ఎంతో మంది పెద్ద అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కి నిరసన గళాన్ని కూడా వినిపించడం జరిగింది. ఆ పరంపరలో మీరు చూస్తా ఉన్నారు, నర్సంపేట పట్టణంలో కూడా అడుగున ప్రభుత్వ కార్యాలయాలు, కాంగ్రెస్ విగ్రహాల కాడ, తర్వాత కూడళ్లలో ప్రతి చోట పోలీసులను బందోబస్తు పెట్టి కూడా రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా నిర్బంధం చేస్తే సిటీని కూడా అయినా కూడా తట్టుకోలేని మా యువకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకత్వం, యువ నాయకత్వం కూడా అంబేద్కర్ సెంటర్ లో ప్రభుత్వ దిష్టి బొమ్మను, రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసి వారి యొక్క నిరసన గళాన్ని, ఆగ్రహ ఆవేశాలను కూడా వెలిపుచ్చడం కూడా జరిగింది. మీరు కూడా దాన్ని చూశారంటే ప్రేమ, ప్రజాభిమానాన్ని చూరగొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పట్ల ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఆఖరికి తుపాకులు ఎదురొడ్డి తూటాలకు బలైపోతామని తెలిసినా కూడా ఉద్యమం నేర్పిన ఆ స్ఫూర్తితో, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నేర్పిన ఆ స్ఫూర్తితో వారిని ఎప్పుడైతే గుండెల్లో పెట్టుకొని ఉన్నామో ఆ గుండెల్లో ఉన్న సుదర్శన్ రెడ్డి గారిని తొలగించడం ఎవరి తరం కూడా కాదు, నాకేం జరిగినా పర్లేదని చెప్పి కూడా ఈ రోజు రోడ్డెక్కి నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ పెద్దలారా, మీ దుష్ట బుద్ధిని ఇప్పటికైనా చాలించండి. తనువు చాలించిన వ్యక్తి మీద ఇంత కక్ష కట్టి ఇంత దారుణంగా ప్రవర్తించడం ఇది మానవత్వం కాదు. ఈ రోజు సామాన్య ప్రజానికం కూడా, నేను చూస్తున్న ఫీడ్బ్యాక్, ఎక్కడైతే పంట చేలల్లో కానీ, పొలాలలో కానీ, లేక ఎక్కడైతే కూలీలు, సాధారణ కూలీలు అయ్యో ఇంత పాపమా,
ఆ సుదర్శన్ రెడ్డి గారి పుణ్యాననే ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి వచ్చింది, 500 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందబోతా ఉంది. మెడికల్ కళాశాల వచ్చింది, నర్సింగ్ కళాశాల వచ్చింది, 30 ఎకరాల భూస్థలం కూడా ఈ రోజు ప్రైవేటు వ్యక్తి ద్వారా సేకరించి ఇంతమంది ప్రజానికానికి ఒక సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన సుదర్శన్ రెడ్డి గారి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ఆ రోజు పేరుకు ఓట్లను దొబ్బడం కోసం, సానుభూతి కోసం ప్రభుత్వ లాంఛనాలతో, అధికార లాంఛనాలతోటి దాన సంస్కారాలన్నారు, గ్రహించాలన్నారు. కానీ ఈ రోజు విగ్రహం పట్ల మీ యొక్క దుర్బుద్ధి ఏ విధంగా ఉందో, కపట ప్రేమ ఏ విధంగా ఉందో, ప్రతిదీ ఓట్ల కోసం రాజకీయమే మీరు చేస్తారా అనే రీతిలో కూడా ఇలా సాధారణ పౌరుడు కూడా ముగ్గురు గుమ్ముగూడిన చోట, చావడి కాడ, రచ్చబండ కాడ, ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత పోలీసు నిర్బంధం లేదు నర్సంపేట నియోజకవర్గంలో. ఈ రోజు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. ఎందుకోసం? ఓ టెర్రరిస్టులను దొరకబడతానరా, లేక దేశ విద్రోహులను దొరకబడతానరా? దీనికోసం ఈ రోజు పెద్ద సుదర్శన్ రెడ్డి అభిమానులు మీ దృష్టిలో విద్రోహులు, దేశ విద్రోహులు, లేకపోతే దుష్ట శక్తులు, లేకపోతే టెర్రరిస్టులు లెక్క కనిపిస్తా ఉన్నారు. కానీ మీరు ఎంతనైతే ఒత్తిళ్లు చేస్తారో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పే రీతిలో ఈరోజు పెద్ద అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఇంకింత అకుంఠిత దీక్షతో పెద్దని గుండెల్లో ఎట్లయితే ఉన్నాడో దాన్ని ఇంకా రోజు నిమిషాన్ని తలుచుకుంటూ కూడా ఎన్ని ఒత్తిళ్లైనా తట్టుకొని ఈ ప్రజాభిమానాన్ని చాటుకునే రీతిలో ప్రజలంతా కూడా రాజకీయాలకు అతీతంగా కూడా ఏదైతే విగ్రహాన్ని మీరు ఎక్కడైతే తొలగించిందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 48 గంటల్లో మా తెలంగాణ భవన్ నుండి రాష్ట్ర పార్టీ నాయకత్వం మీకు అల్టిమేటం ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు, మాధవరెడ్డి గారు, మీరు చేసిన తప్పును ఇప్పటికైనా గ్రహించి ఎక్కడైతే తొలగించబడ్డ స్థానంలో మళ్ళీ విగ్రహ పునఃప్రతిష్టాపన చేయండి. ఈ నర్సంపేట చరిత్ర దారుణమైన చరిత్ర. 40 ఏళ్ల నుంచి చూసుకుంటే ఎక్కడ కూడా కమ్యూనిస్టులు అప్పుడున్న రాజకీయ హత్యలు, పీపుల్స్ వార్ హత్యలు, రాజకీయ హత్యలు, ఎందుకంటే ఇక్కడ చైతన్యవంతము తర్వాత విద్రోహ పరంగా కానీ లేక విప్లవ పరంగా కానీ ఇక్కడ చాలా స్పీడ్ గా వ్యక్తపరిచే ప్రజానికం ఉన్న ఏరియాలో గౌరవ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా 10 ఏళ్ల కాలంలో కానీ లేక ఉద్యమ సమయంలో కానీ నర్సంపేటకు ప్రశాంత వాతావరణం తీసుకురావాలని ఆ డిమాండ్ కు తగ్గట్టుగా మేము ముందుకెళ్తాం. రాష్ట్ర పార్టీ నాయకత్వం, జిల్లా నాయకత్వం ఇచ్చే ఏదైతే సూచనలు ఉంటాయో వారు ఇచ్చే ప్రోగ్రామ్ ఉంటుందో తప్పకుండా దాన్ని అమలుపరచుకుంటూ ముందుకెళ్తామని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. ఎక్కడైతే అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడిచిపెట్టాలని కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై పెద్ద సుదర్శన్ అన్న, అమర హే సుదర్శన్ అన్న, అమర హే సుధన్న, జోహార్ సుధన్నకి.